మంత్రి కొండా సురేఖపై వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన తమను గాలికి వదిలేసి జూబ్లీహిల్స్ లో ఊరేగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ దేశాయిపేటలోని వాటర్ ఫిల్టర్ బెడ్ లో నీళ్లను ఫిల్టర్ చేయకుండా ఇంటింటికి సరఫరా చేయడంపై నిప్పులు చెరుగుతున్నారు. కలుషిత మురికి నీరు సీసాలో పట్టుకుని వచ్చి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఈ నీళ్లు మీరు మీ కూతురు తాగుతారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ కలుషిత నీళ్లు తాగి తమ ఆరోగ్యం ఖరాబైతే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. మీకు వాటాల మీద ఉన్న శ్రద్ధ ఓట్లు వేసి ఎమ్మెల్యేని చేసిన తమ మీద లేదా అని కొండా సురేఖను ప్రశ్నిస్తున్నారు. మీకేమో ఫిల్టర్ నీళ్లు, మాకేమో మురికి నీళ్ల అని మహిళలు మండిపడుతున్నారు. కమిషనర్ గారితో మీటింగ్ ఒక 10 నిమిషాల తర్వాత పెట్టుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇటు వచ్చి చూసి పొమ్మని చెప్పండి కమిషనర్ గారిని. మంత్రిగా ఉండి వరంగల్కు మీరు ఒరగబెట్టింది ఏంటని కొండా సురేఖను ప్రజలు నిలదీస్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేరా? ఇవే నీళ్లు మీ ఇంటికి పంపిస్తాం, వాడుకుంటారా అని మండిపడుతున్నారు. పేదల ప్రాణాలను కాపాడే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఎందుకు నిలిచిపోయిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ బస్టాండ్ నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని నిలదీస్తున్నారు. కొండా సురేఖ మంత్రి అయినప్పటి నుంచి ఓరుగల్ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారని, ఓరుగల్ ప్రజల పరువును మంట కలుపుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిపించిన ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే గెలిచిన మంత్రి మాత్రం జూబ్లీహిల్స్ లో ఊరేగుతున్నారని మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన మంత్రి కొండా సురేఖ గారికి ఆ పదవిలో ఉండే అర్హత లేదని వరంగల్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. సురేఖ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఇట్లా మురుగు నీళ్ళు వస్తాయి. ప్రజలు మొత్తము ఆరోగ్యాన్ని దెబ్బతిని జ్వరాలు వచ్చి వ్యాధులు వచ్చి చిన్నపిల్లల కాడ నుంచి అందరు ఇబ్బందులు పడతారు. కమిషనర్ గారు పట్టించుకుంటలేరు, మేయర్ గారు పట్టించుకుంటలేరు. మా మంత్రి గారు అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బిజీ ఉన్నారు. వాళ్ళకి టెండర్ల మీద ధ్యాస ఉంది తప్ప ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏమన్నా ఉంటే ఇప్పుడు టెండర్ల విషయంలో మీరు అందరూ తెలుసు, టెండర్ విషయంలో టెండర్లు ఇస్తలేరు అది అని చెప్పనేసి గొడవలు పెట్టుకున్నారు. అది వారం రోజులు సినిమా చేసిండ్రు. కానీ పబ్లిక్ ఇప్పుడు వారం రోజుల నుంచి ఇవే నీళ్లు తాగుతుండ్రు. వాళ్ళ ఆరోగ్యంలో ఏం కావాలి? జ్వరాలు వచ్చి వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చి ఎంజిఎంలో పడ్డారు. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చింది ఇప్పుడు ఇక్కడ జ్వరాలు వచ్చినాయని చెప్పనేసి అని. ముసలి వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ నీళ్ళు ఇట్లా వస్తాయని కూడా చూపిస్తుండ్రు వాళ్ళు. ఇవి దాగి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కమిషనర్ గారు ఇప్పటికి మేము వచ్చి గంట అవుతుంది, కమిషనర్ గారు బయటకు రావట్లేదు, మంత్రి గారు అందుబాటులో లేరు, మేయర్ గారు రావట్లేదు. ప్రజలకు న్యాయం చేయాలి. వరంగల్ తూర్పు ఇప్పుడు ఆల్మోస్ట్ తూర్పు పశ్చిమ 66 డివిజన్లు గ్రేటర్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇంతకంటే ఘోరంగా వస్తున్నాయి నీళ్లు చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళేమో అధికారులందరూ మంత్రి గారు అధికారులు వీళ్ళందరూ మినరల్ వాటర్ తాగుతారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు వాళ్ళు మినరల్ వాటర్ కొనుక్కోలేరు. ఇవాళ మేము ఇవే నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆఫీస్లో ప్రతి ఒక్క అధికారికి టేబుల్ మీద ఇవే నీళ్లు వచ్చి మేము తాగమన్నాం. వాళ్ళు తాగట్లేదు, భయపడతారు ఆ నీళ్ళు చూసి. మరి ప్రజలు ఎట్లా తాగుతారని ఇస్తారు ఈ నీళ్లు? తాగాలి కదా వాళ్ళు కూడా. వీళ్ళు ప్రజలు తాగినప్పుడు వాళ్ళు కూడా తాగాలి. ప్రతి ఒక్క అధికారి నీళ్ళు చూసే భయపడతారు వాళ్ళు. ఈ వాటర్ని మేము హైదరాబాద్ కూడా పంపుతాము. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఈ వాటర్ అక్కడ ఖచ్చితంగా ఆడ పబ్లిక్ చూపిస్తాం మేము పోయి అవసరమైతే. ఇట్లనే జరిగితే మాత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెయ్యి మరి మా సొంత ఖర్చులతో వెయ్యి మరి మా దగ్గర ఇంకో ఈ నీళ్ళు ఇస్తారు మా మంత్రి గారు. మీకు కూడా ఈ నీళ్ళు కావాలంటే మరి కాంగ్రెస్ని గెలిపించుకోండి అని. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రైట్ రవికాంత్, మరి మురికి నీళ్ల వల్ల అనారోగ్యం పాలవుతున్న మంత్రి కొండా సురేఖ వరంగల్ ప్రజలను పట్టించుకోవట్లేదని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవికాంత్? రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించేటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఆమె పూర్తిగా గాలి కొదిలేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా తాగునీళ్లు ఈ ఇటీవలి కాలంలో ఒక వారం రోజుల నుంచి రంగుమారి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో కనీసం ఆ సమస్య మీద దృష్టి సారించాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పూర్తిగా సమస్యలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి ఈ ఎంజిఎం ఆసుపత్రి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉంటుంది. ఆ ఎంజిఎం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు కూడా ఒకటే సిలిండర్లు అమర్చినటువంటి సందర్భంలో కూడా మంత్రి కొండా సురేఖ స్పందించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా
అనేక సమస్యల వలయంలో ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉంటే కనీసం పట్టించుకున్న పాపాన కొండా సురేఖ పోవడం లేదు. ప్రధానంగా ఇవాళ జీడబ్ల్యూఎంసీ పరిధికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ ఆఫీసును ముట్టడించారు. అక్కడ ఉన్నటువంటి 19వ డివిజన్ కు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19వ డివిజన్ అంటే మనం ఓసిటీ ప్రాంతము, అదేవిధంగా వివేకానంద కాలనీ, క్రిస్టియన్ కాలనీలో కొంత భాగం, కాశీబుగ్గాలో ఉన్నటువంటి కొంత భాగం, సొసైటీ కాలనీ, ప్రతాప్ నగర్, సాయి గణేష్ కాలనీ. అంటే ఓసిటీ అనే ప్రాంతానికి సంబంధించి ఓసిటీలోనే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ ఆ కార్యాలయాన్ని తన అధికారిక నివాసంగా కూడా ఉపయోగించుకుంటున్నారు. అంటే మంత్రి ఉండేటువంటి అధికారిక నివాసానికి సంబంధించిన ప్రాంతంలోనే ఈ సమస్య, వాటర్ సమస్య తలెత్తితే మిగతా ప్రాంతాలకు సంబంధించి, మిగతా కాలనీలకు సంబంధించినటువంటి ప్రజల సమస్య ఎలా ఉందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీ పార్టీకి సంబంధించి కాకతీయ ఏదైతే కేయూ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ కావచ్చు, దేశాయిపేటలో ఉన్నటువంటి వాటర్ సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్ లో ఉన్న సమస్యల కారణంగా పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ కమిషనర్ కూడా సరిగా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. మేయర్ దృష్టి సాధించిన సందర్భం కనిపిస్తా ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ సమస్యలను అడ్రస్ చేయాల్సినటువంటి మంత్రి కొండా సురేఖ కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో నిమగ్నం అయ్యారు తప్ప ప్రజల సమస్యలను గాలి వదిలేశారన్నటువంటి విమర్శలు తలెత్తున్నాయి. ఇవాళ వినూత్నమైనటువంటి రీతిలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు తమ నిరసన వ్యక్తం చేసిన 19వ డివిజన్ సంబంధించిన ప్రజలు, మా ప్రాణాలు గాల్లో కలిసేలా ఉన్నాయి, ఈ నీళ్లు తాగి మా పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ సిఎంహెచ్ఓ గదిలోకి వెళ్ళినటువంటి ఆయన ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళారు. కమిషనర్ ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్తే ఆమె అందుబాటులో లేదు, ఇటు సిఎంహెచ్ఓ అందుబాటులో లేరు, మేయర్ని కలుద్దామంటే మేయర్ అందుబాటులో లేరు, మంత్రిని కలుద్దామంటే మంత్రి పూర్తిగా బిజీగా ఉన్నారు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బిజీలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా వరంగల్ నగర ప్రజలకు సంబంధించినటువంటి నీటి కష్టాలను మేము చెప్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ ఈ సమస్యలు చెప్పి మా మంత్రి ఇక్కడికి వస్తా ఉన్నారు, మీ దగ్గర అడ్రస్ చేస్తూ మీటింగులు పెడుతున్నటువంటి సందర్భంలో ఆమెకు సంబంధించి వాళ్ళ పూర్తిగా గాలి కొదిలేసినటువంటి పాలనకు సంబంధించి జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తామన్నటువంటి అంశాన్ని ఇక్కడి 19వ డివిజన్ సంబంధించినటువంటి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఈ సమస్య ఈ వారం రోజుల నుంచి కాదు, పూర్తి స్థాయిలో వరంగల్ నగరానికి సంబంధించినటువంటి తాగునీరు ఇటు ధర్మసాగర్ నుంచి రావాల్సి ఉంటుంది. ధర్మసాగర్ కు ఎల్ఎండి ద్వారా నీరు రావాల్సినటువంటి సందర్భంలో పూర్తిగా ఎల్ఎండి ద్వారా కూడా అక్టోబర్ 10వ తేదీ తర్వాత తీవ్రమైనటువంటి నీటి సమస్య సంక్షోభం ఏర్పడినటువంటి క్రమంలో అప్పుడు ఇక్కడి అధికారులకు అంటే జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కరీంనగర్ ఎల్ఎండికి సంబంధించిన అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా చాలా రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీటి కష్టాలు అనుభవించారు. ఇటీవల కాలంలో రంగుమారినటువంటి నీళ్లకు సంబంధించి మేయర్ కూడా 2 రోజుల క్రితం వెళ్ళినప్పుడు రంగుమారిన నీళ్లకు సంబంధించి అధికారుల మీద చర్యలు తీసుకోకపోగా వానాకాలంలో ఇలాంటి సమస్య వస్తుందని దాటవేసినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో మేయర్, కమిషనర్ నిర్లక్ష్యంతో పాటు మంత్రి ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, మా సమస్య పరిష్కరించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిలిచిపోయింది. బస్ స్టాండ్ సంబంధించి వరంగల్ బస్ స్టాండ్ అనేది చాలా సంవత్సరాల నుంచి నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ సర్కార్లోనే ఆ నిర్మాణానికి అడుగులు పడ్డటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బస్ స్టాండ్ అంతా కూడా కూలగొట్టి ఇప్పుడు అక్కడ ఏర్పడినటువంటి గుంతలో పూర్తిగా నీళ్లు చేరినటువంటి సందర్భంలో అటువైపు ఎవరన్నా వెళ్తే ప్రాణాలకు కూడా ముంపు కలిగే విధంగా అక్కడ కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పట్టడమే కాదు, మంత్రి కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో ఉండరు. ఈ విధమైనటువంటి సమస్యలు, మౌలికమైనటువంటి సమస్యలు, తాగునీరు కావచ్చు, రోడ్లకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తినప్పుడు కనీసం అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఆమె లేదు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఆరోగ్యానికి
మంచినీళ్ళు ఇవ్వాలి. వద్దురా నాయనా. ప్రజల ఆరోగ్యాలతో. కమిషనర్ గారితో వీళ్ళు కమిషనర్ గారు ఫోన్ అంటారు. వీళ్ళు కమిషనర్ గారిని కలిసి మీటింగ్ ఒక 10 నిమిషాల తర్వాత పెట్టుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇటు వచ్చి చూసి పొమ్మని చెప్పండి కమిషనర్ గారిని. ఇవే నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు తాగి ఎట్లుంటారు? చిన్న పిల్లలు జ్వరాలు వచ్చాయి. చిన్న ఒక నిమిషం వచ్చి బయటకు వచ్చి మాట్లాడుకోవాలి కమిషనర్.